ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మామూలుగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ సేమ్ ఒకే మెథడ్ ఉంటుంది. అంటే వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా నెక్స్ని ఇలా డిజైన్ చేస్తుంటారు. మనం ఈ నెక్స్ కరెక్ట్గా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ మెజర్మెంట్స్ బ్లౌజ్కి కరెక్ట్గా సూట్ అయ్యేలా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. నీట్గా షింక్ చేసి డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు, ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. చాలా క్రాస్ ఉంది ఫ్రెండ్స్, అందువల్ల చూసారా క్రింది వైపున ఎంత క్లాత్ వేస్ట్ అయిపోయిందో. ఇక్కడ 1 మీటర్ లైనింగ్ అయినా కూడా నాకు 70 పాయింట్లు మాత్రమే వచ్చింది, అంటే 70 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. అంటే క్లాత్లో ఇంత క్రాస్ ఉన్నప్పుడు మనం షింక్ చేసినప్పుడే ఇలాంటి ఎర్రర్స్ అన్నీ బయటకు వస్తాయన్నమాట. ఫస్ట్ మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేయడం కోసం చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. షోల్డర్స్ కొంచెం ఇలా బ్రాడ్ వచ్చేలాగా ప్లేస్ చేయకూడదు. కరెక్ట్గా దగ్గరికి ఇలా షోల్డర్స్ వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా సర్దుకొని చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. షోల్డర్ ఏ మాత్రం బ్రాడ్గా ప్లేస్ చేసినా కూడా చెస్ట్ లూజ్ అనేది మారిపోతుంది. చూసారా, నాకు కరెక్ట్గా 16.5 ఇంచెస్ వచ్చింది. అంటే మనకి 33 ఇంచెస్ చెస్ట్ లూజ్ అనమాట. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని, బ్లౌజ్ పొడవుని, నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా అంటే బ్యాక్ సైడ్కి మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకొని పై వైపున ఖర్చును వదిలేసి ఇలా కరెక్ట్గా మనం చంక లూజ్ని మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా 7.5 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నడుం లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ వరకు చెక్ చేసుకోవాలి. కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి. చూసారా, కరెక్ట్గా 27.5 ఇంచెస్ ఉంది. 27.5 ఇంచెస్లో 4వ భాగం 7 ఇంచెస్కి 1 పాయింట్ తక్కువ అన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్తోనే మనం బ్లౌజ్ని కట్ చేయకూడదు. ఇలా టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ పొడవు 12.5 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ పొడవు 12.5 ఇంచెస్ కదా, కరెక్ట్గా 12.5 ఇంచెస్కి ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. టోటల్గా 13.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ 33 ఇంచెస్ కదా, 33 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ 33 ఇంచెస్ కదా, 33 ఇంచెస్లో 4వ భాగం 8.5 ఇంచెస్కి ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ నడుము లూజ్ 7 ఇంచెస్, కరెక్ట్గా 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. చూసారా, 1.5 ఇంచెస్ వరకు ఖర్చు ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ కూడా నడుము లూజ్కి సమానంగా చెస్ట్ లూజ్ని లైన్ని డ్రా చేశాను. రెండు వైపులా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. నడుము లూజ్ 7 ఇంచెస్. నెక్స్ట్ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాను. సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఖర్చు ఇచ్చాను. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇలా నేను బ్లౌజ్ చెస్ట్ లూజ్ని, నడుము లూజ్ని మార్క్ చేశాను. మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది డీటెయిల్డ్గా నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ సరిపోతుంది. లోపలి వైపుకి 1 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ కరెక్ట్గా 1.5 ఇంచెస్ మాత్రమే కావాలి ఈ క్లయింట్కి. సేమ్ అలానే 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని నా వైపుకి 1 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. చూసారా, ఇలా కరెక్ట్గా డీప్ని మార్క్ చేశాను, కానీ నెక్ని కట్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ డిజైన్ చేశారు కాబట్టి. అలాగే మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్, 8.5 ఇంచెస్. ఇలా బ్యాక్ పార్ట్ని అలాగే బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి, కానీ కట్ చేయకూడదు అనమాట. ఓన్లీ ఇలా డ్రా చేశాను. ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్ కదా, అందువల్ల ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 లేదా 5.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా
5.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇలా ఎల్ షేప్లో 2 లైన్స్ని డ్రా చేసుకోవాలి. మనకి కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయితే ఓకే. సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఈ 2 లైన్స్ ఉన్నాయి చూసారా ఎల్ షేప్లో, ఈ 2 లైన్స్ మిడిల్లో కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని, అలాగే షేప్లో మనం లైన్స్ని డ్రా చేసాం కదా, ఈ 2 లైన్స్ మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ ఆర్మ్ హోల్ మనం గ్యాప్ తీసుకున్నాం కదా కార్నర్లో, ఆ గ్యాప్ను కూడా నోట్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి ఫ్రంట్ పార్ట్లో యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. చూసారా కరెక్ట్గా నాకు 7.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది. ఒకవేళ మీకు మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా ఎంత కరెక్ట్గా 7.5 ఇంచెస్కి మ్యాచ్ అయిందో. పై వైపున ఖర్చుని వదిలేసి ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. మీరు అడిగిన డౌట్స్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు అడిగిన డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని ఎక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా, సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం చూసారా క్లాత్లో ఎంత క్రాస్ ఉందో 4 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంటే 4 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని అలాగే హ్యాండ్స్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ పార్ట్ని ఫోల్డ్ చేయడం వల్ల మనకి 4 లేయర్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి జాయింట్స్ కూడా తక్కువ వచ్చేలా 4 లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ పొడవుని నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు రాంగ్ సైడ్ నుంచి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ క్రింది వైపున 1/2 ఇంచ్ సరిపోతుంది మనం తిప్పి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా 7.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని, అంటే హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్ కరెక్ట్గా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్ లేదా 1.35 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోండి మీ ఇష్టం. ఈ షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్ కదా, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ని డైరెక్ట్గా అయినా డ్రా చేసుకోండి. మీకు డ్రా చేయడం అలవాటైతే డ్రా చేయండి. సపోజ్ మీకు కష్టం అనిపిస్తే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేశారు అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు. ఈ 2 మార్కింగ్స్ని అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్, ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ 2 మార్కింగ్స్ని ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశారు అంటే చంక దగ్గర మీకు ముడతలు రమ్మన్నా కూడా రావన్నమాట. కాబట్టి ఈ మెథడ్లో ట్రై చేయండి. అస్సలు ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా హ్యాండ్స్ పార్ట్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది చూసారా, ఈ టక్స్ పాయింట్ నుంచి క్రింది వైపుకి 1 ఇంచ్కి, క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కరెక్ట్గా టేప్ని మిడిల్లోకి, నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్స్ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా కరెక్ట్గా 1/2 ఇంచ్కి టచ్ చేయాలా. ఇలా కర్వ్ షేప్లో మనం లోతుని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే నేను కర్వ్డ్ స్కేల్ని ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా ప్లేస్ చేసుకొని లోతుని కట్ చేసుకోండి. చూసారా ఎంత ఈజీగా లోతుని డ్రా చేసామో. ఇలా చాలా ఈజీగా ఈ ఒక్క కర్వ్డ్ స్కేల్ ఉంటే చాలు ఫ్రెండ్స్, అస్సలు వ్రింకిల్స్ రావన్నమాట.
మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా టక్స్ ఇచ్చాము అంటే లోతు తీసాము అని తెలుస్తుంది. చూసారా, లోతు తీసాక ఇలా రావాలన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా లేదు, కొంచెం తగ్గుతూ ఉంది. అందువల్ల వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. చూసారా, నాకు ఇక్కడ క్లాత్ కొంచెం తగ్గుతూ ఉంది. అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా జాయింట్ వస్తుందన్నమాట. అంటే నాకు ఇక్కడ 1 మీటర్ లైనింగ్ తీసుకున్నా కూడా క్రాసెస్ ఉండడం వలన నాకు లైనింగ్ సఫిషియెంట్గా సరిపోలేదు. చూసారా ఫ్రెండ్స్, ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మార్కింగ్స్ ఇచ్చాను చూసారా. బ్యాక్ పార్ట్లో మార్కింగ్స్ మిడిల్లోకి వచ్చిన మార్కింగ్ దగ్గర కరెక్ట్గా 1/2 ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి. అక్కడ మనం మార్కింగ్స్ ఇవ్వడం వలన ఈ ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా లోతుని డ్రా చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఆ మార్కింగ్స్ అన్నీ ఇలా 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మన మెథడ్లో క్రింది వైపున 2 ఇంచెస్కి కరెక్ట్గా మనం మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు ఎంత అయితే మనకు వచ్చిందో, ఇక్కడ నెక్ వెడల్పు 2.5 ఇంచెస్ వచ్చింది. కరెక్ట్గా అదే నెక్ వెడల్పుని ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్గా అదే నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు కరెక్ట్గా 6 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా పై వైపున ఖర్చు ఒక 1/2 ఇంచ్ వదిలేసి 6 ఇంచెస్కి ఈ విధంగా 2 దగ్గరలో మార్క్ చేసుకుంటే నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా నెక్ని అస్సలు కట్ చేయకూడదు, ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటారు కాబట్టి. నెక్స్ట్ క్రింది వైపున మన మెథడ్లో 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం కదా, ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలంతే. కానీ ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా 2 ఇంచెస్కి లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడానికి ముందు ఈ హుక్స్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్కి మన స్టిచ్ ఉంటుంది చూసారా, అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని మిడిల్లో డాట్ కోసం ఒక 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఇలా మిడిల్లోకి క్లాత్ని ఫోల్డ్ చేసి ఫస్ట్ డాట్ దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పై వైపున ఖర్చుని వదిలేసి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 12 ఇంచెస్ ఉంది క్రింది వైపున ఖర్చుతో సహా. ఫ్రంట్ పార్ట్ని ఫ్రీగా వదిలేయకూడదు, అలానే గట్టిగా లాగకూడదు. కొంచెం ప్రెస్ చేసినట్టుగా అంటే కొంచెం లాగినట్టుగా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేశాను. క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా గట్టిగా లాగకూడదు, అలానే ఫ్రీగా మూవ్ చేయకూడదు. ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. పై వైపున ఖర్చును వదిలేసి క్రింది వైపున ఖర్చుతో సహా 12 ఇంచెస్ అనేది బ్లౌజ్ పొడవు అనమాట, అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు. నేను ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, అక్కడికి ఫ్రంట్ పార్ట్ వస్తుంది మాత్రం అనుకోవద్దు. ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పై వైపున డాట్స్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ కోసం 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి 2 సైడ్స్ ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా కరెక్ట్గా రావాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ 7 ఇంచెస్ కదా, కరెక్ట్గా 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే నాకు సైడ్ జాయింట్ వైపు ఖర్చులోకి కరెక్ట్గా సరిపోతుంది నడుము లూజ్ ప్రకారం. ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే డాట్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే అవసరం లేదు. ఈ 3 ప్లేసెస్లో క్రింది వైపున మెజర్మెంట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ చెక్ చేశాను. మిడిల్లో మార్కింగ్ ఎంత ఉంది, నడుము లూజ్ దగ్గర 7 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, అక్కడ గ్యాప్ ఎంత ఉంది, ఈ స్టార్టింగ్లో ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇలా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వడం వలన మనకి హుక్స్ బెల్ట్ దగ్గర హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఎక్కువ గ్యాప్ అనేది లేకుండా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఈ సైడ్ జాయింట్ వైపు కొంచెం జాయింట్ అయితే నాకు వస్తుంది ఫ్రెండ్స్, ఇలా టక్స్ ఇచ్చేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో నెక్ను మాత్రం కట్ చేయకూడదు. మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి నెక్ డీప్ ఎక్కడికి వస్తుంది అనేది అర్థమవుతుంది. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాక నెక్స్ట్ ఈ క్రింది వైపున షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కరెక్ట్గా రావడం కోసం షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున ఇలా లైన్ అయితే డ్రా చేశాను. 2 లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా 9 లేదా 9.5 ఇంచెస్
పొడవు ఉండేలా షేప్ బెల్ట్ని మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా మిడిల్లోకి ఇలా నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో నాకు 2.5 ఇంచెస్ గ్యాప్ ఉంది. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సెకండ్ ప్లేస్లో 1.5 ఇంచెస్ ఉంది. 2.5 ఇంచెస్కి సెకండ్ ప్లేస్లో మార్క్ చేస్తున్నాను. థర్డ్ ప్లేస్లో 1.5 ఇంచెస్ ఉంది. 2.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని కూడా మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎప్పుడు ఇలా కర్వ్గా రావాలి, స్ట్రైట్గా రాకూడదు ఫ్రెండ్స్. కర్వ్కి సాగే గుణం ఉంటుంది, అందువల్ల చెస్ట్ని పట్టి ఉంచుతుంది. కాబట్టి చెస్ట్ క్రిందికి జారినప్పుడు చెస్ట్ ప్రెస్ అయినట్టు లేకుండా ఈ కర్వ్కి సాగే గుణం ఉంటుంది కదా, అందువల్ల ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, షేప్ బెల్ట్ని, స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మీద కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, మామూలుగా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే మిషన్స్ కాదు కదా, మనుషులు డిజైన్ చేస్తారు. అందువల్ల నెక్స్ కరెక్ట్గా ఇస్తారు. ఫుల్ షోల్డర్ ఇంత కావాలంటే అంత ఇస్తారు. నెక్ డీప్ కూడా మనం చెప్పిన విధంగా డిజైన్ చేస్తారు. కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేస్తుంటారు, ఈ డిజైన్కి ఇంత డీప్ రావాలి అని. అందువల్ల మనకి నచ్చినట్టుగా నెక్ డీప్స్ అనేది రావన్నమాట. అలాగే ఫుల్ షోల్డర్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు, కానీ నెక్ డీప్ అనేది ఇలా డిజైన్ అయిపోయి ఉంటుంది. అదే విధంగా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ నెక్ అయితే మనం బాగా డీప్ వేసుకుంటాం కాబట్టి 9 లేదా 10 ఇంచెస్ కానీ 9 ఇంచెస్ వరకు వచ్చినా ఇబ్బంది లేదు. కానీ ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ డీప్ కొన్ని డిజైన్స్కి 8 లేదా 7 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. చూసారా, ఇంత డీప్ ఫ్రంట్ వేసుకోలేం కదా. పై వైపున డిజైన్ కట్ అయినా పర్వాలేదు, కానీ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ కరెక్ట్గా మనకి అంటే క్లయింట్ వాళ్ళ నెక్ డీప్కి తగినట్టుగా రావాలి. ఇలా పై వైపున డిజైన్ కట్ అయిపోతుంది అయినా పర్వాలేదు, నెక్ డీప్ మాత్రం కరెక్ట్గా రావాలి. ఇంత డీప్ వచ్చేసిందంటే ఫ్రంట్ పార్ట్ బాగుండదు కదా ఫ్రెండ్స్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత వస్తుంది ఈ డిజైన్కి అనేది తెలుసుకొని మనం డిజైన్ చేయించుకోవాలి. అంటే మనకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ కొంచెం పైకి కావాలన్నా రాదనమాట, ఎందుకంటే అవన్నీ మిషన్ డిజైన్ చేసి ఉంటారు. ఆ డిజైన్కి అంతే వస్తుంది, కాబట్టి మనం ఏం చేయలేం. ఇలా మనం కరెక్ట్గా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా, వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా. నెక్ బ్రాడ్ కూడా రాదు, ఎందుకంటే ఈ డిజైన్లో ఇలా వచ్చేసి ఉంటుంది. నెక్ డీప్ మాత్రం మనకి కరెక్ట్గా ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఇలా ప్లేస్ చేసి, నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని కానీ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని కానీ డ్రా చేసుకున్నాను కదా. కరెక్ట్గా ఆ డ్రాయింగ్కి సరిపోతుందా లేదా చెక్ చేసుకొని, చూసారా, వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్లో కూడా నెక్ డీప్ ఎక్కువగా ఉంది. పైవైపున ఖర్చు అంటే పైవైపున ఈ డిజైన్ పోయినా పర్వాలేదు, నెక్ డీప్ మాత్రం కరెక్ట్గా రావాలి. డిజైన్ పోతుందేమో అందుకని నెక్ డీప్ ఎక్కువ ఇచ్చేయకూడదు అనమాట. నెక్ డీప్ కరెక్ట్గా రావాలి. మగ్గం వర్క్ అయితే పూసలు ఉంటాయి కాబట్టి స్టిచ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇది థ్రెడ్ వర్కే కదా, మిషన్తో స్టిచ్ చేసుకోవచ్చు. కాబట్టి అయినా డిజైన్ పోయినా పర్వాలేదు, నెక్ డీప్స్ కరెక్ట్గా వచ్చేలా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని అలాగే క్రాస్గా ఇలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కూడా కట్ చేసేటప్పుడు ఎటువైపు అయితే కరెక్ట్గా మనకి డిజైన్ వస్తుందో, అంటే 2 హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు మిడిల్లోకి మనం లైన్ని డ్రా చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ డిజైన్ మిడిల్లోకి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అలాగే పై వైపును కూడా ఈ డిజైన్ సెంటర్లోకి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. చూస్తారా, ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసాం కదా, కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఒక లైన్ని డ్రా చేసుకొని ఈ లైన్ మీదనే కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. పైన వర్క్ పోయినా పర్వాలేదు, మనకి కరెక్ట్గా డిజైన్ రావాలి. కింది వైపున బార్డర్ కరెక్ట్గా రావాలి, పై వైపున డిజైన్ ఇలా నీట్గా రావాలి. ఆ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూసారా, హ్యాండ్స్కి అస్సలు నాకు జాయింట్ రాలేదు. సేమ్ అలానే సెకండ్ హ్యాండ్ని కట్ చేసేటప్పుడు కూడా ఒకేసారి 2 హ్యాండ్స్ని ప్లేస్ చేసి కూడా కట్ చేయకూడదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎడమ చేతి వైపు జాయింట్ వస్తుంది, ఒక్కొక్క హ్యాండ్కి కుడి చేతి వైపు జాయింట్ వస్తుంది. కాబట్టి ఈ ఫ్లవర్స్ మిడిల్లోకి ఇలా లైన్ని డ్రా చేసుకొని మనం సెంటర్కి టక్స్ ఇచ్చున్నాం చూసారా, ఆ టక్స్ పాయింట్ కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని కూడా ఒక హ్యాండ్ పైన ఒక హ్యాండ్ని ప్లేస్ చేసి కట్ చేస్తే కూడా ఈ డిజైన్ అటు ఇటు మారిపోతుంది. కాబట్టి 2 హ్యాండ్స్ని డైరెక్ట్గా కట్ చేయకూడదు. ఒక హ్యాండ్ని కట్ చేశాక సెకండ్ హ్యాండ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా
నెక్స్ట్ మిగిలిన ఈ ఒరిజినల్ క్లాత్లో షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నాకు షేప్ బెల్ట్కి సఫిషియెంట్గా క్లాత్ ఉంది. ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, షేప్ బెల్ట్ని, హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు. ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది కదా. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక, బ్లౌజ్కి హెమ్మింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారా, బ్యాక్ పార్ట్లో ఈ డిజైన్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేశాను. ఆర్మ్ హోల్ కర్వ్ కానీ చూసారా డిజైన్ ఎంత కరెక్ట్గా వచ్చిందో. లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. బ్యాక్ పార్ట్లో ఇలా డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ రైట్ సైడ్కి కరెక్ట్గా రావాలి. ఇలా సింపుల్గా లత్కన్స్ డిజైన్ చేశాను. డాట్స్ని కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మిడిల్లోకి డాట్స్ కరెక్ట్గా రావాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ ఇలా నీట్గా రావాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కానీ ఈ షేప్ బెల్ట్ బస్ట్ క్రింద మాత్రమే రావాలి. 2 హ్యాండ్స్ డిజైన్ అనేది కరెక్ట్గా ఈ విధంగా రావాలి. చూసారా, హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా ఇలా నీట్గా డాట్స్ని ఈ విధంగా స్టిచ్ వేశాను. ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. శారీకి సింపుల్గా టాజల్స్ని ఇలా డిజైన్ చేయించాను. బ్లౌజ్ లుక్ ఎలా ఉంది, బ్లౌజ్కి డిజైన్ బాగుందా లేదా మీ కామెంట్స్లో నాతో చెప్తారు కదా ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.